తెలంగాణలో వర్క్ బోర్డ్ కి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. అసలు తెలంగాణ వర్క్ బోర్డ్ కి సంబంధించి సీఈఓగా ఉండే అర్హత ఆయనకు లేనే లేదు. ఆయన ముందు సీఈఓ పదవి నుంచి తొలగించండి అంటూ హైకోర్టు గతంలో చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం వహిస్తూ ఇచ్చిన గడువు పూర్తయినా కానీ వర్క్ బోర్డ్ చైర్మన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి వర్క్ బోర్డ్ అన్నా వర్క్ బోర్డ్ చైర్మన్ అన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఇష్టం ఏంటి అనేది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా వర్క్ బోర్డ్ చైర్మన్ విషయంలో హైకోర్టు తెలంగాణ సర్కార్ని మొట్టికాయ వేయడమే కాదు గట్టి ఆదేశాలు కూడా జారీ చేసిందట. అసలు ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను. తెలంగాణ వర్క్ బోర్డ్ కి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. నిత్యం ఎవరినో ఒకరిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వర్క్ బోర్డ్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వర్క్ బోర్డ్ సీఈఓకి సరైన అర్హత లేదని, వెంటనే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ వర్క్ బోర్డ్ కి సీఈఓను నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇలా సూచించి 4 నెలలు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి హైకోర్టులో ధిక్కార పిటిషన్ ని దాఖలు చేశారు. కోర్టు విధించిన గడువు పూర్తయినా కూడా సీఈఓ పోస్టు ఖాళీగానే ఉండిపోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. బోర్డు వ్యవహారాలను నిర్వహించడానికి అధికృతమైన వ్యక్తి కాకుండా రాజ్యాంగ విరుద్ధమైన వ్యక్తిని సీఈఓగా నియమించారని, దీంతో వర్క్ ఆస్తులు పోతున్నాయని వాదించారు. ఇక వర్క్ బోర్డ్ సీఈఓగా నియమితులైన మహమ్మద్ అసదుల్లా నిజానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అని, వర్క్ చట్టం 1995 సెక్షన్ 23 ప్రకారం ఆయన నియామకం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేదని పిటిషనర్ ఆరోపించారు. ఇక దీనిపై తెలంగాణ వర్క్ బోర్డు తరపు న్యాయవాది డివి సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ జీఓఆర్డీ నెంబర్ ద్వారా మహమ్మద్ అసదుల్లా సీఈఓగా నియమించిన నిబంధనలు పాటించామని చెప్పారు. అలాగే మరికొన్ని వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ అసదుల్లా నియామకం వర్క్ చట్ట ప్రకారమే లేదని కోర్టు అయితే తేల్చి చెప్పింది. వర్క్ చట్టం 1995 సెక్షన్ 23 ప్రకారం వర్క్ ప్రస్తుత సీఈఓ నియామకం జరగలేదని తప్పుపట్టింది. ఇక కొత్త సీఈఓ నియామకం వర్క్ బోర్డ్ లోని చట్టంలోని సెక్షన్ 23కు లోబడి ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా తాత్కాలికంగా సీఈఓగా షేక్ లియాకత్ హుస్సేన్ ను కొనసాగించాలని వెల్లడించింది.